ఎర్రగా పండిన గోరింటాకు చేతితోటి చల్లగా పడుతున్న ఆ వాన చినుకులను పట్టుకుంటూ ఆ వానలో వానా వాన వల్లప్ప అని ఆడుకున్న రోజులు ఎన్నెన్నో కదండి. అద్భుతం, అసలు దాన్ని వర్ణించడానికే రాదు కదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసం కదండి, గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి మన తోటలో ఉన్న గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఆకు కోసుకుందాము అని చెప్పేసి. ఈ ఆకు కోసుకొని రుబ్బుకొని పెట్టుకున్నంత ఆనందం రెడీమేడ్గా వచ్చిన కోనుల్లో రాదండి. ఎంత సన్నగా డిజైన్లు వేసినా కూడాను దీని అందం దీనిదే. ఏమంటారు? ఎంత న్యాచురల్గా ఉంటుందో. అది ఏంటంటే కోన్లు మనం పెట్టుకున్నా కూడా ఆ పొరలు ఊడి మళ్ళీ మనం ఫుడ్ తినేటప్పుడు మనం బాడీలోకి వెళ్తుందేమో అనే భయంతో ఒక చేతికే పెట్టుకుంటాం. ఇది అనుకోండి, రెండు చేతులకి కూడా పులిమేసుకుంటామండి. అంత బాగుంటుంది. ఆ ఎర్రటి చేతులను చూస్తుంటే మనసుకి ఎంత ఆనందమో. అయితే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు అనే వాళ్ళకి కూడా చెప్తానండి. అంటే ఆషాఢంలో అంటే మనకిప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి. అంతకుముందు ఎండాకాలం అంతా కూడా వేడికి మన బాడీ అంతా కూడాను ఒక రకమైన ఇబ్బంది పడి ఉంటుంది. అలాగే ఇప్పుడు సడన్గా వర్షాలు పడేసరికి మన బాడీలో వచ్చే మార్పులను ఎదుర్కోవడం చాలా కష్టం. కాబట్టి ఈ టైంలో మనం గోరింటాకు పెట్టుకుంటే మన బాడీలో ఏదైతే ఉన్నదో ఆ వేడిని లాక్కొని చల్లదనాన్ని ఇచ్చి మన ఆరోగ్యానికి మంచి చేసే ఒక ఆయుర్వేదిక్ న్యాచురల్ మెడిసిన్ అండి. అంతేకాదు, మన గోర్లు పుచ్చిపోకుండా ఉండడం కోసం, కాలికి సంబంధించిన చర్మ వ్యాధులు పగుళ్ళు రాకుండా ఉండడం కోసం కాళ్ళకి చేతులకి కూడా ఫుల్గా పెట్టేసుకుంటారండి. అలాగే ఇది ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడే అని మన పెద్దవాళ్ళు, మన నానమ్మలు అమ్మమ్మలు చెప్పిన ఆ మాటలు పిల్లల్లో, కొత్తగా పెళ్ళవ్వాల్సిన పిల్లల్లో ఒక ఉత్సాహం, ఒక ఆనందకరమైన ఒక మంచి మాటని కూడా వాళ్ళు వినేసరికి అదొక మానసిక ఆనందం. అంతేకాదండి, ఇది ఎర్రగా చేతికి పండుతుంది చూసారా, అప్పుడు మాత్రం అబ్బా ఎంత బాగా పండిందో అని మనం పదే చూసుకుంటూ ఉంటాం చూడండి. అదొక మానసిక ఆనందం. ఏమంటారు? ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ గోరింటాకుని చక్కగా చేతులకి చూడండి, నేను పెట్టుకోకముందే రుబ్బేటప్పుడే ఎలా ముగ్గిపోయిందో. భలే ఉంటుందండి. ఒక్క నిద్ర కూడా చేయకూడదు. అలా కోసామా ఇలా పెట్టుకున్నామా అన్నట్టు ఉండాలండి గోరింటాకు. అప్పుడే చక్కగా పండుతుందన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఎప్పటి నుంచో వస్తున్న డిజైన్ అండి. నాకు ఇదే వచ్చు, మా పిల్లలకి ఇదే పెడతా, నేను ఇదే పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది కదా. అత్తయ్య, పిల్లలు, మేము అందరం పెట్టేసుకున్నాం అన్నమాట. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది, ఇంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి కలకాలం రక్ష అంటూ సుమంగళి వస్తువుల్లో ఈ గోరింటాకును కూడా చేర్చారండి. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఎలాగో ఇది కూడా అంతేనండి. అందుకే ఈ గోరింటాకు కూడా ఉన్నవాళ్ళు చక్కగా మీరు పెట్టుకొని పక్కన వాళ్ళకి కూడా ఇస్తూ ఉండండి. ఇది కూడా మంచి విషయమేనండి. ఎవరిది బాగా పండిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇదిగోండి, గోరింటాకు అయితే కొమ్మలుగా కట్ చేసేసాను. ఇంకా పూత వచ్చేసింది కదండి. ఇది ఇంకా ఇలా వచ్చేసింది, కొమ్మల్ని కట్ చేసేసామనుకోండి మళ్ళీ చెట్టు గుబురుగా వస్తుంది అన్నమాట. అందులోనూ నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరూ కూడాను గోరింటాకు చెట్టు ఉందని తెలిసి అడుగుతూ ఉంటారండి. ఇంకా సరే వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి కొమ్మలుగా కట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ నా పని నేను చేసుకుంటూ ఉంటుంటే ఎవరైనా చాలా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వస్తే బాగున్ను, అసలు వస్తారా రారా, ఇక్కడికి ఎందుకు వస్తారులే అనుకుంటూ మనం అనుకున్న వాళ్ళు సడన్గా వస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అలా ఉందండి నా పరిస్థితి అయితేనే. నా పని నేను చేసుకుంటుంటే ఇదిగోండి శివకేశవులు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారన్నమాట ఈ రూపంగా. అసలు మీకు ఇన్ని వీడియోస్ చూపిస్తున్నాను కదా, ఎప్పుడైనా ఒక్కసారైనా చూపించానండి. ఎప్పుడైనా పండగ రోజుల్లో గంగిరెద్దులు వస్తే కనుక నేను వీడియో తీసి పెట్టి చూపించేదాన్ని. కానీ అసలు నేను ఎప్పుడు అనుకోలేదండి ఇలా గోమాతలు, అది మన శివకేశవులు ఇద్దరు కూడా ఇలా ఇంటికి వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి. చాలా చిన్నగా ముద్దుగా భలే ఉన్నాయి కదా. ఇంకా రాగానే వాటికి ఏం పెట్టాలో తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను, పిల్లలు లేరు, మా వారు లేరు, అత్తయ్య కూడా ఊరెళ్ళారు.
సరే ఏం చేయాలనుకుంటే నా దగ్గర ఒకే ఒక్క దానిమ్మ పండు ఉందండి. ఆ దానిమ్మ పండుని ముక్కలు కట్ చేసి వేసి, ఇంకా గోధుమలు అయితే లేవు, ఎప్పుడు పిట్లకు వేయడానికి ఉంచుతామండి. అయితే ఈసారి జొన్నలు ఉన్నాయి. ఇంక సరే జొన్నలు తింటే వీటికి ఏమైనా కడుపులో నొప్పి వస్తుందేమో అనుకుంటూనే, ఏమో తింటాయో తినవో అనుకుంటూనే వేశానండి. కానీ ఎంత ఇష్టంగా తిన్నాయో, చాలా ఇష్టంగా తిన్నాయండి. ఇంకా సరే ఇవే ఉన్నాయి, మీరు అనుకోకుండా వచ్చారు అనుకోని అతిథులకి ఏది ఉంటే అదే ప్రేమతో పెడతాం కదా, అలాగే పెట్టానండి. చక్కగా కడుపు నిండా తిన్నాయి. వీటికి ఇంకా నేను ఏం పెట్టాలా, ఏం చేయాలా అనేసి ఆలోచిస్తే నేను వాటికి పెట్టేవి ఏమీ లేవండి. ఇంకా సరే గడ్డైనా పీకి వేద్దామా అంటే చిన్నగా అంటు పెట్టుకున్నట్టు నేలకు ఉందండి గడ్డి, ఎక్కువైతే ఎదగలేదు. ఎప్పటికప్పుడు అత్తయ్య తీసేస్తూ ఉంటారు కదా. ఇంకా సరే మళ్ళీ తీస్తే మట్టి వస్తుంది, ఆ మట్టితో ఏం పెడతాంలే అని చెప్పేసి నేను ఇంకా కాసిన్ని నీళ్ళైతే పెడదాము, అవైనా తాగుతాయి కదా అని చెప్పేసి కాస్త ముందైతే పసుపు కుంకుమ రాసి నమస్కారం అయితే చేసుకున్నానండి. అలాగే ఈ శివకేశవులు ఇద్దరిని చూసేసరికి నిజంగా ఎంత ఆనందం అనిపించిందోనండి. అసలు అంతకు ముందు రోజు నైటే మేము టీవీలో చూసామన్నమాట. గోమాతలు ఎంత బాగున్నాయనండి. ఏదో కెనడా అంట, కెనడాలో చాలా బాగానండి, ఎంత బాగా ఆ ఫాము ఆవులదేనండి మొత్తం అంతా కూడా పెంచుతున్నారు. వాటి పాలు ఎలా తీస్తారు ఏంటి అని చెప్పేసి మేము వీడియో చూసామన్నమాట. చూసి ఒక ఆవుని నేను ఇక్కడ పెట్టుకుందామా మనం, కొనేసి ఇవ్వనా అని అనేసి అన్నారండి సరదాగా మా వారు. అంటే ఇక్కడ గడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాము, ఇలా కాకుండా చిన్న ఆవులు ఉంటే బాగుంటాయి కదా, చిన్నలే ఇప్పుడు అమ్ముతున్నారు కదా చిన్న ఆవులు, చాలామంది పెంచుకుంటున్నారు, అలాంటిది అయితే బాగుంటుందండి అని అనేసి అనుకున్నామండి నైటే. ఇంకా తెల్లవారి పొద్దున్నే ఎవరికి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఒక్కదాన్నే ఉండగా ఇలా మళ్ళీ ఇవి రెండు కూడా ఇలా దర్శనం ఇచ్చినాయి అన్నమాట. అది అంటే నా ఫీలింగో ఏంటో తెలియదు కానీ నిజంగా తలుచుకుంటే ఏదైనా మంచి సందర్భంగా మనం మంచి ఏదైనా మాట కానీ మంచి మనసుతో ఏదైనా అనుకుంటే అది భగవంతుడు నెరవేర్చేస్తాడేమోనండి. కానీ ఇవి మనవి కాదు కదా ఉంచుకోవడానికి. ఇంకా అందుకని చెప్పేసి కాసేపు వాటికి ఫుడ్ అది అలా పెట్టి తర్వాత నేను ఇంకా వీటిని బయటికి పంపించేశానండి. మళ్ళీ ఎందుకంటే మొక్కలు అవి ఉన్నాయి కదా, ఏమైనా పాడవుతాయేమో అని చెప్పేసి ఇంకా బయటకైతే పంపించాను. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి. ఇన్నాళ్ళ బట్టి ఒక 13 ఏళ్ల బట్టి మేము ఇక్కడ ఉంటున్నాము. అసలు కనీసం ఇలా ఆవు దాని అంతటా తను రావడం అనేది ఎప్పుడూ లేదండి. అప్పుడప్పుడు గేదెలు, పెద్ద పెద్ద గేదెలు ఎవరు వదిలేస్తారో తెలియదు కానీ రోడ్డు మీద అవి వచ్చేసేవండి, పచ్చటి మొక్కలు చూసుకొని తినడానికని వచ్చి కొమ్మలు ఎరగొట్టేసేవన్నమాట. కానీ ఇలా రావడం మాత్రం ఫస్ట్ టైం అండి. నిజంగా వాటిని ఏమీ అనలేదు, చక్కగా పదండమ్మా వెళ్ళండి, పదండి ఇంక సరిపోతుంది వెళ్దాం పద అని అనేసి అని అంటే చాలండి, వాటికి ఏం అర్థమైపోతుందో తెలియదు, అలా చక్కగా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోతున్నాయో. ఇంకా శివకేశవులు ఇద్దరూ వచ్చినందుకే చాలా ఆనందం అనిపించిందండి. ఇంకా ఇలా అనుకోని అతిథులు, రోజు రెగ్యులర్గా మన ఇంటికి వచ్చే అతిథులు చాలామంది ఉంటారండి. వాటికి ఫుడ్ ఈసారి ఇంకా ఎక్కువ ఏదైనా తెచ్చిపెట్టి అలా పక్కన పెట్టాలి అని అనిపించిందండి. ఎప్పుడైనా మధ్యలో వస్తే పెట్టచ్చు కదా అని చెప్పేసి. అలాగే పట్టపగలే తిరుగుతున్న మా మూషికాలను చూడండి ఎలా తిరుగుతున్నాయో. అలాగే ఉడతమ్మలు, ఈ ఉడతమ్మలకి ఇంకా పిండి ముగ్గు అనేది వేస్తాను కాబట్టి చక్కగా రోజు ఇలాగా ముగ్గు అయితే తింటాయండి. ఆల్రెడీ మా వారు పొద్దున లేవగానే చేసే పని గోధుమలు జొన్నలు కలిపి డబ్బాలో పెట్టుకుంటారు కదా, వాటికి గువ్వలు పావురాలు ఉడతమ్మలకి ముందైతే వాటికి మేత వేసేస్తారండి. వేసిన తర్వాత నెక్స్ట్ ఏ పనైనా అయితే మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ ఈ ఫుడ్ అనేది తింటూ ఉంటాయన్నమాట. ఇలా మనం బతకడమే కాదు మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి పశుపక్షాదులకు కూడా కాస్త ఆహారం పెట్టడం ఈ సంసారంలో ఉన్న తర్వాత మనం నిర్వర్తించవలసిన మంచి కర్తవ్యం అండి. ప్రతి ఒక్కరూ కూడాను అదొక అదృష్టం అలా దొరకడం కూడా. ఏమంటారు? ఉంటానండి మరి.